ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. గత భాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో పక్షపాత ధోరణి ఉండకూడదని ప్రాథమికంగా మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా స్త్రీలు, పురుషులు, నపుంసకులు, అంగహీనులు దేవుని రాజ్యంలో ఎవరైనా కానీ దేవునికి సమానమే. కనుక దేవునికి పక్షపాతం లేదు. భూమి మీద క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా ఉన్నటువంటి వారికి కూడా పక్షపాతం ఉండకూడదు. ఒకవేళ దేవుని దగ్గర హెచ్చు స్థాయి, క్రింది స్థాయి ఉన్నది అంటే దేవుని కొరకు బ్రతికినటువంటి విధానాన్ని బట్టి వారికి అక్కడ స్థాయి కల్పింపబడుతుంది అని గత పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. అంతే తప్ప జననంతోనే వారు పురుషులైనా, స్త్రీలైనా, నపుంసకులైనా, అంగహీనులైనా ఇట్టి కారణాల చేత దేవుని సంఘంలో వారిని చిన్నచూపు చూడకూడదని పరిశుద్ధ గ్రంథం నుండి లేఖనానుసారమైన జ్ఞానము ద్వారా మనం గ్రహించాం. దేవుని రాజ్యంలో స్త్రీలు, పురుషులు సమానమే. ప్రియులారా, దేవుని యొక్క సంఘంలో, సమూహంలో పక్షపాత ధోరణి చూపించేటువంటి మరొక విషయం ఏంటంటే వర్గం, కులం. దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా ఫలానా కులం వారు గొప్పవారని, ఫలానా కులం వారు క్రింది స్థాయి వారిని వర్గీకరణ చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రేమకు అనేకులు దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే పక్షపాత ధోరణి చూపించడం. సహోదరులను ప్రేమించలేకపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే పక్షపాత ధోరణి చూపించడం. నిజంగా మీరు ఆలోచన చేయండి. ఒక వ్యక్తి ఒక కులంలో పుట్టడం వలన ఆ వ్యక్తి ముందుగా సాధించినది ఏమైనా ఉందా? ఒక వ్యక్తి ఒకానొక కులంలో, లేక ఒకానొక కుటుంబంలో, లేక ఒకానొక జాతిలో పుట్టడం వలన పుట్టక ముందు అతడు సాధించినది ఏదైనా ఉందా? దేవుడు ఆ శిశువును ఆ కుటుంబంలో అనుగ్రహించాడు, ఆ జాతి ప్రజలలో అనుగ్రహించాడు, ఆ బిడ్డ జన్మించాడు. పుట్టుకతో వారు సాధించినదేమీ లేదు, పుట్టుకతో వారు సాధించినదేమీ లేదు. అలాగని లోకమందు తక్కువ కులాలుగా పిలువబడుతున్నటువంటి కులాలలో ఎవరైనా పుట్టడం వలన పుట్టుకతోనే వారు ఏదైనా నేరం చేసి ఆ కులంలో పుట్టారా? పుట్టుకతోనే వారు ఏమైనా నేరం చేసి ఆ కులంలో పుట్టారా? లేదు.
దేవుడు ఆ కుటుంబంలో జన్మించాలని ఒక శిశువును అక్కడ అనుగ్రహించాడు. ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టాలని దేవుడు ఒక శిశువును ఇక్కడ అనుగ్రహించాడు. ఉన్నత స్థితి, తక్కువ స్థితి ఇవన్నీ కూడా లోకమందు ఉన్నటువంటి స్థితులు. లోకమందు మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి స్థాయి. అయితే దేవుని యొక్క మనస్సులో ఇటువంటిది ఏమీ లేదు. అన్ని కుటుంబాలలోనూ దేవుడు పిల్లలను అనుగ్రహిస్తున్నాడు. అన్ని జాతులలోనూ దేవుడు సంతానాన్ని దయచేస్తున్నాడు, వృద్ధి కలిగిస్తున్నాడు. దేవుని యొక్క ఆలోచనలలో ఎప్పుడూ కూడా పక్షపాత ధోరణి ఉండదు. పక్షపాత ధోరణి ఉండదు. క్రీస్తు రాజ్యం దగ్గరకు వచ్చేసరికి దేవుడు పలికిస్తున్నటువంటి మాటలు చక్కగా మనం ఆలోచన చేయగలిగితే దేవునికి పక్షపాతం లేదని స్పష్టంగా దైవ గ్రంథంలో రాయబడింది. ఈరోజు దేవుని దగ్గరకు కూడా అనేక మందిని లోకమందున్నటువంటి ఈ తారతమ్యాల చేత ఆటంకపరుచుచున్నారు. బయటి వారైతే ఆటంకపరిచినా వారికి జ్ఞానం లేదు కనుక వారు ఆటంకపరుస్తారు. క్రీస్తు రాజ్యంలో ఆటంకపరచడం చాలా ఘోరమైనటువంటి సంగతి. దేవుడు స్పష్టంగా వ్రాయించిన తర్వాత కూడా ఆ జ్ఞానాన్ని మనుషులు కలిగి లేకపోవటం చాలా భయంకరమైనటువంటి సంగతి. కనుక ప్రియులారా, లోకమందు మనుష్యులలో ఏ తారతమ్యాలున్నా కానీ యేసుక్రీస్తు రాజ్యంలోనికి అడుగు పెట్టిన తర్వాత ఎటువంటి తారతమ్యం ఉండదు, ఎటువంటి పక్షపాతం ఉండదు, ఎటువంటి భేదం ఉండదు. ఎందుకంటే పుట్టుకతో నీవేమీ నేరం చేసిన వాడవు కావు, పుట్టుకతో నీవేమీ సాధించిన వాడవు కావు, పుట్టుకతో నీకేమీ ఘనత ఉండదు. నీవు పుట్టిన తరువాత బ్రతికేటప్పుడు నీవు సాధించేది ఉంటుంది, నీవు ఘనత సాధించేది ఉంటుంది, నీవు దేవుని కొరకు బ్రతికే విధానం ఉంటుంది. కనుక దేవుడు భూమి మీద బ్రతికిన ఆ విధానాన్ని చూస్తున్నాడు తప్ప పుట్టిన విధానాన్ని చూడటం లేదు. స్త్రీగా పుట్టారా, పురుషునిగా పుట్టారా, ఫలానా వర్గంలో పుట్టారా, ఫలానా జాతిలో పుట్టారా, ఈ యొక్క పరిస్థితిని దేవుడు చూడటం లేదు. చూడటం లేదని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా వివరంగా తెలియజేశాడు. ప్రియులారా, ప్రారంభ శతాబ్దంలో మన వారిలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే, క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒకానొక లోపం ఏంటంటే, యూదులు అలాగే అన్యులు. యోధ జాతీయులు మేము దేవుణ్ణి పూర్వము నుండి ఎరిగిన వారము గనక, ఆ దేవుడే క్రీస్తు ద్వారా ఇప్పుడు మనకు దగ్గరయ్యాడు గనక, యేసుక్రీస్తు ప్రభు మార్గము మా నుండి కలిగినది గనక మేవే గొప్పవారం అనేటువంటి స్థితిలో ఉండిపోయారు. మిగిలినటువంటి అన్యులను వారు చేరనిచ్చేవారు కాదు. అన్యులంతా ఒకవైపు, యూదులు ఇశ్రాయేలీలంతా మరోవైపు ఉండేటువంటి పరిస్థితులలో దేవుడు జ్ఞానమును నేర్పించాలని ఆశించాడు. మనుష్యులకు జ్ఞానమును నేర్పించాలని ఆయన కోరుకున్నాడు. అపొస్తలుడైన పేతురు గారు కూడా రక్షణ యూదులలో నుండే కలిగింది కనుక యూదులకు ప్రాధాన్యత ఉంది అనుకునేటువంటి పరిస్థితులలో ఆయనకు ఒక దర్శనాన్ని చూపించి, ఏ ప్రాధాన్యత నా దగ్గర లేదు, యూదులైనా ఒకటే, ఇశ్రాయేలీయులైనా ఒకటే, అన్యజనులైనా ఒకటే, గ్రీసు దేశస్థులైనా వారు యోధ జాతీయులైనా ఎవరైనా ఒక్కటే అని దేవుడు దర్శనం ద్వారా పేతురు గారికి తెలియజేసి కొర్నేలి ఇంటికి పంపించి దేవుని వాక్యాన్ని తెలియజేయించారు. కొర్నేలి అన్యజాతీయుడు, అతడు యూదుడు కాదు. ఆ సందర్భంలో దేవుడు పలికించినటువంటి అద్భుతమైనటువంటి మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేవుని సమూహాలలో, దేవుని సంఘాలలో, క్రీస్తు సామ్రాజ్యంలో ఇంకనూ ఇటువంటి తారతమ్యాలు ఉంటే చదువుపడుతున్నటువంటి ఈ వాక్య భాగమును బట్టైనా సరే వారు ఆ అడ్డంకులను, ఆటంకములను తొలగించుకోవాలి, ఆ గిరులను చెరిపివేసుకోవాలి, సమూహం అంతా క్రీస్తులో ఒక్కటిగా జీవించాలి. అద్భుతమైన వివరణ, అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా
దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దేవుడు పక్షపాతి కాడు. యూదులలో పుట్టారని ఒక స్థాయి, గ్రీసు దేశస్థులలో పుట్టారని మరో స్థాయి దేవుని సంఘంలో ఇవ్వటం లేదు. లోకంలో అంటారా, మనుషులు ఏర్పరచుకున్న స్థాయిలు ఉన్నాయి. లోకంలో వారు వివిధ స్థాయిలను కలిగి ఉన్నారు. నేటికి ఆ స్థాయిలు మనకు కనిపిస్తున్నాయి. అయితే దేవుని సంఘంలో ఏ స్థాయి లేదు. దేవుడు పక్షపాతి కాడు. పేతురు గారు ఏమంటున్నారంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నానంటే, అప్పటి వరకు ఒక సందేహం పేతురు గారికి కూడా ఉంది. రక్షణ కేవలం యూదులకైనా, రక్షణ కేవలం ఇశ్రాయేలీయులకైనా, అన్ని జనుల దగ్గరకు మేము వెళ్ళకూడదా, అన్ని జనులకు మేము బోధించకూడదా అనే ఒక సందిగ్ధంలో పేతురు గారు ఉండిపోయారు. అయితే ఒక దర్శనం ద్వారా దేవుడు పేతురు యొక్క కన్నులు తెరువ చేశాడు. అప్పుడు పేతురు గారు జ్ఞానమును నేర్చుకొని పరిపూర్ణుడై ఏమంటున్నారు చూడండి. పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఆ సందేహం కాస్త తీరిపోయింది. నాకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, నా కన్నులు తెరిచాడు. ప్రతి జనములోనూ నువ్వు ఈ జనంలో పుట్టావా, ఆ జనంలో పుట్టావా అన్నది దేవునికి అప్రస్తుతం. దేవుడు నిన్ను ఎక్కడ పుట్టిస్తే అక్కడ నువ్వు పుడతావు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిని అనుసరించి నడుచుకునే వారిని ఆయన స్వీకరిస్తాడు, ప్రేమిస్తాడు, దగ్గర చేర్చుకుంటాడు. అంటే ఆయనకు ఎటువంటి పక్షపాతము లేదు. ఒక అగ్రకులంలో పుట్టానండి, దేవుడు నాకు పెద్దపీట వేస్తాడంటే వేయడు. ఒక తక్కువ కులంలో పుట్టానండి, దేవుడు నన్ను క్రిందే కూర్చోబెడతాడా? నేను ఎంతగా దేవుణ్ణి ప్రేమించినా దేవుని యొక్క ప్రేమకు నేను అర్హురాలను కాలేనా అంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. నిస్సందేహంగా లేదు. నీవెవరివైనా సరే దేవుని రాజ్యంలో నువ్వు సమానం, మిగిలిన వారితో నువ్వు సమానం. అయితే ఇక్కడ పోటీ ఎలా దేనిలో ఉంటుంది? దేవుణ్ణి ప్రేమించడంలో పోటీ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ దేవుని దగ్గర హెచ్చు స్థాయి తక్కువ స్థాయి ఉన్నది అంటే దేనిని బట్టి ఉంటుంది? విశ్వాసమును బట్టి ఉంటుంది. మనకున్న విశ్వాసం, మనం సాధించగలిగినటువంటి నీతి, మనం దేవుని కొరకు బ్రతకవలసినటువంటి విధానం, ఇది మన చేతుల్లో ఉంది. మనం తక్కువ జాతిలో పుట్టినా, మనం తక్కువ వర్గంలో, లోకంలో హీనమైనటువంటి స్థాయిలో మనం ఉన్నా, దేవుని రాజ్యంలోనికి వచ్చి దేవుని దగ్గర ఉన్నతమైనటువంటి స్థితిని పొందేటువంటి అవకాశం ఉంది. అలాగని ఉన్నత స్థాయిలో లోకంలో బ్రతికినటువంటి వ్యక్తి అయినా, ఉన్నత వర్గంలో పుట్టిన వ్యక్తి అయినా సరే దేవుని రాజ్యంలోనికి వచ్చి అతడు దిగజారిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అతడు దేవుని కొరకు సరిగా బ్రతకకపోతే విశ్వాసంలో దిగజారిపోతాడు. అతడు ఉన్నత స్థాయి నుంచి వచ్చాడు కనుక పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో అతడు ఉన్నతంగా ఉండాలని దేవుడు ఎప్పుడూ అనుకోడు. కనుక ప్రియులారా, ఇటువంటి సందేహాలను ఎవరూ కలిగి ఉండకుండా, ఒకవేళ ఇప్పటికీ పక్షపాతాలను మీరు ఇతరుల పట్ల చూపిస్తూ ఉంటే ఆ పక్షపాతాలన్నింటినీ కూడా మీరు తొలగించుకోవాలి. ఎందుకంటే మీరు దేవుని ప్రేమకు పాత్రులు కాలేరు. ఈ అడ్డుబండలు గనక మీలో ఉంటే మీరు దేవుని ప్రేమకు పాత్రులు కాలేరు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. మీరు పక్షపాతిలైతే, మీరు పక్షపాతం చూపిస్తుంటే దేవునికి మీకు పొందిక ఎక్కడ ఉంటుంది? అసలు దేవుని ప్రేమకు మీరు నోచుకోలేరు. దైవ స్వభావం మీలో లేనట్టే. కనుక దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో మీరు కూడా అలా ఆలోచించినప్పుడు, దేవుని మనసుతో మీ ఆలోచన ఏకీభవించినప్పుడు మీరు దేవునికి పిల్లలవుతారు, మీరు దేవుని స్వరూపాలు అవుతారు. అపవాది అయిన వాడు చాలా కిరాతకుడు అండి. మన మనస్సులలో లేని పొరలు సృష్టిస్తూ ఉంటాడు. ఈ లోకములో ఏవేవో ఆటంకాలు, అడ్డుబండలు, హెచ్చు స్థాయిలు, తక్కువ స్థాయిలు కనిపిస్తున్నాయి. మనుషులు అజ్ఞానం వలన వాటిని ఏర్పరచుకున్నారు. అపవాది అయిన వాడు దేవుని సంఘంలోనూ కూడా వాటిని లాగుతున్నాడు, దేవుని సంఘంలోనూ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. చూడండి, కనుక ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచనలోనికి మీరు వెళ్ళకూడదు. దేవుడు పక్షపాతి కాడని మీరు నిజంగా గ్రహించారా? పేతురు గారు ఏనాడో గ్రహించారు. దేవుడు పక్షపాతి కాడని గ్రహించండి. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత
నీవెవరు అనేది ఆయనకు అనవసరం. నీవు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు అన్నది ఆయనకు అవసరం. ఇదే విషయాన్ని పౌలు గారు రోమీయులకు రాస్తూ తెలియజేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఈ సమస్య ఉంది, చాలా చోట్ల ఈ సమస్య ఉంది. కుల వర్గ వివక్షలతో ఈరోజు అనేక మంది దేవుని సంఘంలో కూడా పక్షపాతాలను చూపిస్తున్నారు. ప్రారంభ శతాబ్దంలో కూడా ఈ పరిస్థితి ఉంది. అక్కడ యూదులు అన్యజనుల మధ్య ఈ సమస్య ఎక్కువగా ఉంది. రాయబడిన ఆ మాటలను కూడా మీరు చక్కగా ఆలోచన చేయండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి. అపుస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. సత్క్రియ చేయు ప్రతివానికి దేవుని వలన మహిమ ఘనత కలుగుతుంది, మెప్పు కలుగుతుంది. అందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఆలోచిస్తున్నారా? అంటే సత్క్రియ చేయటం ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి? సత్క్రియ చేయటం. అంతే తప్ప నేను ఫలానా తెగకు సంబంధించిన వాడనండి కనుక నేను తక్కువ పని చేస్తాను, తేలికైన పని చేస్తాను, నాకు ఎక్కువ ఘనత కావాలి అని దేవుని దగ్గర అడిగితే దేవుడు ఎవడు? దేవుని దగ్గర చాలా సమన్యాయం ఉంటుంది, న్యాయం సమూజ్జిగా ఉంటుంది. అంతే తప్ప ఒకవైపు తూగిపోదు. అందుకే సత్క్రియ చేసే విషయంలో మీరు పోటీ పడండి. దేవుని కార్యక్రమాలు చేసే విషయంలో పోటీ పడండి. అనవసరమైనటువంటి పోటీలు, వ్యర్థమైన పోటీలు లోకమందు మీరు కలిగి ఉండకండి. మీ స్థాయి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కేవలం ఒక్కటి, క్రీస్తునందు జన్మించారు, మానవ జాతికి సంబంధించిన వారు. మీరు పురుషులైనా స్త్రీలైనా, ఏ వర్గంలో, ఏ కులంలో, ఏ స్థాయిలో నుండి వచ్చిన వారైనా, మీరు ధనికులైనా పేదలైనా దేవుని దగ్గరకు వస్తే ఒకటే స్థాయి, దేవునికి పిల్లలు. అయితే దేవునికి పిల్లలైన తర్వాత సత్క్రియ చేసే విషయంలో మీరు పోటీ పడాలి. ఇతరుల కంటే నేను గొప్పగా సత్క్రియ చేయాలనేటువంటి భావన మీలో ఉండాలి. సత్క్రియ చేసే ప్రతి ఒక్కరికి దేవుడు సమానంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు, బహుమతిని ఇస్తాడు. యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఏ ఒక్కరిని కూడా దేవుడు కావాలని గొప్ప చేయటం లేదు, కావాలని తగ్గించడం లేదు. మీరు దేవుని కొరకు బ్రతుకుచున్నవారైతే మీరు దేవుని దగ్గర నుండి మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. దేవుడు న్యాయాధిపతి, ఆయన పేరే న్యాయాధిపతి. న్యాయానికి అధిపతి, ఆయన న్యాయం తీరుస్తాడు. కనుక దేవుడు ఎప్పుడైనా నిందింపబడతాడా? దేవుడు ఎప్పుడైనా నిందింపబడతాడా? ఆత్మదేవుడు ఎప్పుడైనా నిందింపబడతాడా? తండ్రి, నేను ఫలానా కులంలో పుట్టడం నా తప్పేంటి? నీవు నన్ను అక్కడ అనుగ్రహించావు కనుక నేను అక్కడ పుట్టాను, నేను నీ పని చేశాను, నాకు చక్కని బహుమతినివి అంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. అలా అడిగించుకునేవాడు కాదు దేవుడు, అలా ప్రశ్న వేయించుకునేవాడు కాదు దేవుడు, అలా నిందింపబడేవాడు కాదు దేవుడు. అందుకే దేవుడు ముందుగా తెలియజేశాడు, నా దగ్గర ఏ పక్షపాతం ఉండదు, నా దగ్గర ఏ పక్షపాతం ఉండదు. క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమానమే. మీరు దేవుని పని చేసేటప్పుడు ఇదిగో నేను దేవుని కొరకు ఎంతగా బ్రతికాను, దేవుని దగ్గర నుండి నాకు ప్రతిఫలం కావాలి అని ఆశించాలి తప్ప, నేను ఫలానా వర్గంలో నుండి వచ్చాను, ఫలానా తెగలో నుండి వచ్చాను కనుక నాకు దేవుని దగ్గర నుండి ఆ తెగను బట్టి ఫలితం కావాలి అని అడగటం అవివేకం. అపొస్తలుడైన పౌలు గారు తన పోరాటాన్ని ముగించేటప్పుడు దేనిని జ్ఞాపకం చేస్తున్నారు? నేను యూదుల్లో పుట్టాను, నేను బెన్యామీనీయులలో పుట్టాను, నేను రోమా పౌరసత్వం కలిగిన వాడను కనుక నాకు దేవుని దగ్గర నుంచి గొప్ప బహుమానం కావాలని అడిగాడా? నా పరుగు కడముట్టించితిని అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకొంటిని అంటున్నాడు. నా కొరకు దీనిని బట్టి దేవుని దగ్గర నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. అంతే తప్ప లోకమందు ఉన్నటువంటి ఏవేవో అర్హతలను చెప్పుకొని దేవుని దగ్గర నాకు ప్రతిఫలం కావాలని పౌలు గారు అడగటం లేదు. చూడండి, అలాగనుకుంటే పౌలు గారి కంటే ముందుగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకంలో దేవుని పనిని ముగించి దేవుని ప్రతిఫలం అడిగాడా? తండ్రి, నేను నీ కుమారుడిని కనుక నాకు ప్రతిఫలం ఇచ్చే అన్నాడా? లోకమందు ఎవరో ఎన్నెన్నో గొప్ప గొప్ప అర్హతలను చెప్పుకోవడానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకోవాలి ఆయనకున్న గొప్పతనం. ఆయన దేవుని కుమారుడు. ఇంతకంటే గొప్ప అర్హత ప్రపంచంలో ఎవరికైనా ఉందా? ఏ కులంలో పుట్టిన వాడికైనా, ఏ జాతిలో పుట్టిన వాడికైనా, ఏ వర్గంలో పుట్టిన వాడికైనా యేసుక్రీస్తు ప్రభువు కంటే గొప్ప అర్హత ఉందా? ఆయన దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్, దేవుని అద్వితీయ కుమారుడు. నేను దేవునికి కుమారుడినేనండి అని మీరు చెప్పగలిగితే ఆయన దేవునికి అద్వితీయ కుమారుడు. మీరు దేవునికి పిల్లలైతే మీరు దేవునికి పిల్లలవ్వటానికి కారణం ఆయన యేసుక్రీస్తు. ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ, ఆయన ఇచ్చిన ప్రాణం, ఆయన కార్చిన రక్తం, ఆయన పొందిన శ్రమలు, ఆయన చూపిన విధేయత. ప్రియులారా, ప్రపంచంలో ఏ నరుడైనా తనకు ఫలానా గొప్పతనం ఉందని చెప్పుకోవటానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. ఆయన ఏ గొప్పతనం చెప్పుకున్నాడు? నేను దేవుని కుమారుని కనుక భూమి మీద నేను దేవుని కోసం కష్టపడాలా? భూమి మీద దేవుని కొరకు నేను పని చేయాలా? ఇతర సమీప గ్రామములకు, పట్టణములకు వెళ్ళి దేవుని సువార్తను నేను ప్రకటించాలా అని ఎప్పుడైనా ఆయన అన్నాడా? ఆ గొప్పతనాన్ని ఆయన చూపించాడా? లేదు. సమాజంలోని ప్రజలందరూ వడ్లవాని కుమారుడు అని ఆయనను నిందిస్తున్నా సరే ఆయన వారికి జ్ఞానాన్ని నేర్పించడానికే ఆలోచన చేశాడు. పరలోకమందున్న తండ్రిని ఏ విధంగా ఆయన మహిమపరిచాడు, పరలోకమందున్న తండ్రి దగ్గర నుండి మహిమను ఏ విధంగా ఆయన కోరుకున్నాడు, ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆలోచన చేయగలిగితే పని చేసి కోరుకున్నాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాటలు, తండ్రితో ఆయన పలికినటువంటి ఆ ప్రార్థన మీరు విన్న తర్వాతనైనా సరే మీ మనసులు మారాలి. ఇంకెప్పుడు కూడా లోకంలో నాకు ఫలానా గొప్పతనం ఉంది అని చెప్పుకోవటానికి మీరు సాహసించకూడదు. దేవుని కొరకు బ్రతకండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయండి. అప్పుడు మీరు చెప్పండి, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని. నేను ఫలానా కులంలో పుట్టాను కనుక నాకు దేవుడు నీతి కిరీటాన్ని ఇవ్వాలి అనుకుంటే అది ఎంత పొరపాటండి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చేయుటకు తండ్రి అయిన దేవుడు యేసుకిచ్చినటువంటి పని ఆయన సంపూర్ణముగా నెరవేర్చి తండ్రి అయిన దేవుడిని మహిమపరిచారు. పనిని పూర్తి చేసి తండ్రిని మహిమపరిచారు. తండ్రి యొద్ద నుండి ఈయనకు మహిమను ఏ విధంగా కోరుకుంటున్నారు ఇప్పుడు చూడండి. తండ్రి, నేను నీకు అద్వితీయ కుమారుడిని కదా, నన్ను మహిమపరచు అని అడగటం లేదు. నేను నీవిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను, ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు అని అడుగుతున్నారు. అంటే దేవుని కుమారునిగా యేసుక్రీస్తు లోకంలో పుట్టినా దానిని బట్టి ఆయన ఆధిక్యతను పొందాలనుకోలేదు. తండ్రి కొరకు ఆయన చూపించిన విధేయత, తండ్రి తనకిచ్చినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చుట ద్వారా ఆయన తండ్రి అయిన దేవునిని మహిమపరిచి తరువాత తండ్రి చేత మహిమపరచబడాలని కోరుకుంటున్నారు. నన్ను ఇప్పుడు మహిమపరచుము, దేనిని బట్టి? నీ కొరకు నేను బ్రతికిన దానిని బట్టి అని అడుగుతున్నారు. ప్రియులారా, ఈ మాటలను మీరు చదివిన తర్వాత స్పష్టంగా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. లోకమందు దేవుని రాజ్యంలో ఎటువంటి పక్షపాతం ఉండదు, ఎటువంటి భేదాలు ఉండవు. దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. కనుక మీరు ఏ జాతిలో పుట్టినా, ఏ వర్గంలో పుట్టినా దేవునికి అనవసరం. మీరు దేవుని కొరకు ఎలా బ్రతికారన్నదే దేవునికి కావాలి. కనుక ఇక మీదట యేసుక్రీస్తు ప్రభు మార్గంలో దేవుని పనిని అందరికంటే ఎక్కువగా చేయాలి, అందరికంటే నాణ్యముగా చేయాలి, అందరికంటే వేగంగా చేయాలి, అనేక ఆత్మలను రక్షించుటకు చేయాలి అనేటువంటి ఏకైక పట్టుదల, పోటీ కలిగిన వారై పరుగు పందెంలో ముందుకు కొనసాగండి. దానిని బట్టి మీకు ప్రతిఫలం వస్తుంది. మీరు ఎందులో పుట్టారనే దాన్ని బట్టి కాదు.
కనుక గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుండి పలుకుబడినటువంటి మాటలలో ఆంతర్యం ఇదే. దేవుని రాజ్యంలో, క్రీస్తు సంఘంలో అందరూ సమానమే. అందరూ సమానమే. యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. ఇశ్రాయేలీయుడని, సిథియనుడని లేదు. అందరూ సమానమే. అందరూ సమానమే. దేవుని దగ్గర సింహాసనం గొప్ప స్థాయిలో పొందాలంటే, బహుమతిని ఉన్నతంగా పొందాలంటే భూమి మీద దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి. గొప్ప జీతమును పొందాలంటే దేవుని కొరకు భూమి మీద ఉన్నతంగా బ్రతకండి. అదొక్కటే మీ స్థాయిని మారుస్తుంది. దేవుని దగ్గర మీ స్థాయిని హెచ్చించగలిగినది ఏదైనా ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నది అంటే మీరు దేవుని కొరకు బ్రతకవలసినటువంటి విధానం, మీరు దేవుని కొరకు ఇవ్వవలసినటువంటి అర్పణ, మీరు దేవుని కొరకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇవే దేవుని రాజ్యంలో మిమ్మల్ని హెచ్చిస్తాయి. ఇంతకు మించినది లోక సంబంధమైన ఏ అర్హత అయినా సరే దేవుని రాజ్యంలో పనికి రాదని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, మీరంతా కూడా సమానత్వ ధోరణిలో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను లోకమునకు చాటుతూ దేవుని రాజ్యంలో ముందుకు కొనసాగాలని, అనేకులతో పోటీ పడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో పరుగు పందెంలో నీతి కిరీటమును దేవుని యొద్ద నుండి బహుమతిగా పొందినట్లుగా మీరు అలుపెరగకుండా పోరాటం చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీ మాటలలో ఉన్న సారాంశమును మాకు అందజేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలను కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా, నష్టపరుచుకోకుండా మీ చిత్తం ప్రకారము నెరవేర్చుకొనగలుగుటకు మాకు సహాయం చేయండి. నాయన, మీ యొద్ద ప్రతి ఒక్కరూ సమానమేనని, పక్షపాతము లేకుండా ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారని, సత్క్రియ చేసే విషయంలో మేమంతా పోటీ పడుతూ మీ యొద్ద నుండి మంచి బహుమానమును శ్రేష్టముగా స్వీకరించగలగటానికి పోటీలో ముందుకు కొనసాగాలని మీరు పలికించినటువంటి అద్భుతమైన జ్ఞానమును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ తగు నిర్ణయముతో మీ చిత్తమును నెరవేర్చేవారై సంఘములో సమానత్వ ధోరణితో క్రీస్తు ప్రేమయందు అతుకుబడి నాయన మీ కొరకు బ్రతికేవారుగా ఉండుటకు కృప దయచేయమని కోరుకుంటూ, అట్టి మనస్సును వారు కలిగి ఉండుటకు జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మా అందరికీ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.